హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మనం వీడియోగా తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇచ్చేస్తుంది. గైస్, వీడియోలోకి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఒక లింక్ అవుతుంది. ఒకసారి మీరు వెళ్ళి అక్కడ చూడండి. మరి డీల్స్ ఏ విధంగా ఉన్నాయన్నది చాలా మైండ్ బ్లోయింగ్ డీల్స్ అయితే అక్కడ ఉంటాయి. అండ్ యూనిక్ గాడ్జెట్స్ అండ్ యూనిక్ ప్రొడక్ట్స్ అక్కడ రెగ్యులర్ వస్తుంటాయి. వాటి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ డీల్స్ అకౌంట్ అయితే ఫాలో అయితే అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ అవుతుంది. ఇక మరి ఆస్ట్రేలియాతో జరిగే ఓడిఐ సిరీస్ కి మరి ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటాయనేది మనం ఈ వీడియో అయితే క్లారిటీ అయితే చూద్దాం. తప్పకుండా చివరకు చూస్తే ప్రయత్నించాలి. ఆల్రెడీ అక్కడ ఆస్ట్రేలియా స్టేడియంస్ మొత్తం సోల్డ్ అవుట్ అయినాయి అట టికెట్స్ అన్ని. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఈ సిరీస్ మాత్రం. రోకో మళ్ళీ తిరిగి వస్తున్నారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత. ఐపీఎల్ లో మనమైతే చూస్తున్నాం మరి కాంపిటేటివ్ గేమ్ లో, ఇప్పుడు మళ్ళీ మనమైతే చూస్తున్నాం ఆన్ ఫీల్డ్ లో. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. రోకో దగ్గర అయితే మరి బీబాచ్ అయినా ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గతంలో మనం చూసినాం రోహిత్ శర్మ దగ్గర నుంచి డబుల్ సెంచరీస్ అండ్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి సెంచరీస్. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఈ సిరీస్ లో అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నది చాలా ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఒక్కసారి మరి ఈ సిరీస్ కి ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 19th అక్టోబర్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ కి మరి ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. గైస్ తప్పకుండా చివరికి చూసేందుకైతే ప్రయత్నించాలి. అండ్ ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి వెళ్ళిపోదాం. ఇక ఓపెనర్స్ వచ్చేసి రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఇక రోహిత్ శర్మ దగ్గర నుంచి బీభత్సమైన నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ రోహిత్ శర్మకి 3 డబుల్ సెంచరీస్ అయితే ఉన్నాయి. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ఆడుతున్నాడు ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఓడిఐ ఫార్మేట్ కి. సో మరి ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా బిగ్ ఇన్నింగ్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లైక్ 150, 160 కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో మాత్రం మంచి రికార్డ్ అవుతుంది. 50 యావరేజ్ ఉంది, 6 50లు ఉన్నాయి, 5 సెంచరీలు ఉన్నాయి, 133 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక 4 లో అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చిళ్ళు. సో కాబట్టి శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి కూడా బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రీసెంట్ గానే ఇండియా సిరీస్ లో చూసినాగా చాలా మంచి నాక్స్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. సో అవే నాక్స్ ను ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మెయిన్ గా చూసుకుంటే నెంబర్ 5 వచ్చేసి కేఎల్ రాహుల్ కూడా ఓడిఐ ఫార్మాట్ లో మరి నెంబర్ 5 అయితే చాలా మంచి రికార్డ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా అదే రికార్డ్స్ ని కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. ఇక 6 లో అక్కడ మనం చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యాకి ఇంజూర్ అయింది. సో కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటారు. యాజ్ ఏ బ్యాటర్ కానీ యాజ్ ఏ బౌలర్ కానీ 2 డిపార్ట్మెంట్లు మొత్తం మంచిగా రాణించినట్టు చాలా బెటర్ అయితే ఉంటుంది దీనికైతే ఫ్యూచర్ లో. సో కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి బోత్ 2 డిపార్ట్మెంట్ లో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొంచెం బౌలింగ్ పైన ఇంకా దృష్టి పెడితే చాలా బెటర్ అయితే ఉంటుంది దీనికైతే. ఇక తర్వాత మనం నెంబర్ 7 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ ఒకలిట ఇనిషియల్ జల్దీ వికెట్ పడి అనుకో కొంచెం ముందు వచ్చి అయితే ఆడతాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తాడు మనకి అక్షర్ పటేల్. ఎక్కడంటే అక్కడ ఆడతాడు. నెంబర్ 3 కంచె నెంబర్ 8 ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ అయితే చేస్తాడు. ఒకటి ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తాడు. రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ లో మనం చూసినాగా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక తర్వాత నెంబర్ 8 లో అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్. ఇక్కడ మనకి మెయిన్ చెప్పాలి ఏంటంటే నెంబర్ 7 అక్కడ మనకి బ్యాటింగ్ అవుతుంది. ఇంకొక పేస్ బౌలింగ్ ఆల్రౌండ్ ఉంటే మాత్రం మనకి చాలా ఆన్సర్ సెట్ అయ్యేది. నెంబర్ 8 బ్యాటింగ్ అయితే ఉండదు. బట్ ఆ ఆప్షన్ అయితే మనకైతే కనబడట్లేదు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కానీ బట్ ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో ఈ ఆస్ట్రేలియన్ కండిషన్స్ లో 3 స్పిన్నర్లతో అయితే వెళ్ళడం కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8 లో కుల్దీప్ యాదవ్. ఇక నెంబర్ 9 లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ కూడా ఇంకా వన్ డేలో ఇతని మార్క్ అయితే మనకైతే కనబడలేదు. సో ఇక్కడికి మంచిగా రాణించిననుకో చాలా బెటర్ అయితే ఉంటుంది దీనికైతే. మరి రెగ్యులర్ గా వన్ డేస్ లో కూడా మనమైతే ఇతనైతే రెగ్యులర్ అయితే చూస్తాం. ఇక నెంబర్ 10 లో వచ్చేసి మహమ్మద్ సిరాజ్ కూడా మళ్ళీ తిరిగి వస్తున్నాడు. గత ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అయ్యిండు. ఇతనైతే సెలెక్ట్ చేయలేకపోయారు. బట్ ఖచ్చితంగా ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అండ్ అక్కడ చూసుకుంటే మెయిన్ గా ఇతనికి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అక్కడ హర్షిత్ రాణాతో పోల్చిన కానీ, ప్రసిద్ధి కృష్ణతో పోల్చిన కానీ, హర్షదీప్ సింగ్ తో పోల్చిన కానీ ఇతనికి చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది. వికెట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే ప్రసిద్ధి కృష్ణ. ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణనే ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు ఇన్స్టెడ్ ఆఫ్ హర్షిత్ రాణా బదులు ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ వైపే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రసిద్ధి కృష్ణ దగ్గర హైట్ ఉంది, పేస్ ఉంది, డెప్త్ లో ఇస్తాడు, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ అయితే ఇస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేట్ అయితే ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణకే ఇస్తారు. ఇక ఫైనల్ గా మనం ప్లేయింగ్ లో అక్కడ మనం చూసుకుంటే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3 లో విరాట్ కోహ్లీ, 4 లో శ్రేయస్ అయ్యర్, 5 లో కేఎల్ రాహుల్, 6 లో నితీష్ కుమార్ రెడ్డి, 7 లో అక్షర్ పటేల్, 8 లో కుల్దీప్ యాదవ్,
9లో హర్షదీప్ సింగ్, 10లో మహమ్మద్ సిరాజ్ అండ్ 11లో ప్రసిద్ధి కృష్ణ. సో ఓవరాల్ చూసుకుంటే కొంచెం బ్యాటింగ్ అనేది మనకు డీప్ అయితే లేదు. నెంబర్ 8లో మనం కుల్దీప్ యాదవ్ని ఆడిపిస్తున్నాం. కుల్దీప్ యాదవ్ కూడా బౌండరీస్ కొట్టకుండా ఆ స్ట్రైకర్ రొటేట్ అయితే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ మొత్తం చాలా బెటర్ అయితే మనకైతే కనబడుతుంది. ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఏంటంటే మరి కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏ విధంగా రాణిస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లైక్ బిగ్ లెజెండ్స్ తోని మరి ఏ విధంగా అతను కమ్యూనికేట్ అవుతారు అనేది ఇంట్రెస్టింగ్ గా మనకైతే కనబడుతుంది. అండ్ మెయిన్ గా చూసుకుంటే ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కూడా బిగ్ నాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇద్దరికి ఇక్కడ మంచి రాణించడానికో చాలా బెటర్ అయితే ఉంటుంది. 2027 వరల్డ్ కప్ కూడా వీళ్ళైతే ఆడటానికి అవకాశం అయితే ఉంటుంది. సో గైస్ మరి మీరేమనుకున్నారు కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లాంగ్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.